దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము సెప్టెంబర్ 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలయ్యా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని, నీ ఆత్మతో నింపి నన్ను వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 40 నుండి 42 అధ్యాయములు. 40వ అధ్యాయము. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదకి రాగా, ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శన వశుడనైన నన్ను ఇశ్రాయేలీల దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిదొకటి నాకు అగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకుని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరియుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేతపట్టుకుని ద్వారములో ఆయన నిలవబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనస్సులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటకి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలీలకు తెలియజేయము. నేను చూడగా నలుదిశలా మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను, మరియు ఆ మనుష్యుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. ప్రతి మూరెడు బెత్తెడు నిడివిగలది. ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును 1.5 తేలెను. అతడు తూర్పు తట్టున నన్ను గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 1.5. కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకును 1.5 ఎడము. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలవగా 1.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలవగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అవి గుమ్మపు ద్వారపు మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు 3ను అటు 3ను ఉండెను. 3 గదులకు కొలత ఒకటే, మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మముల వాకిండ్ల కొలవగా వాటి వెడల్పు 10 మూరలును నిడివి 13 మూరలను తేలెను. కావలి గదుల ముందర 3 ఎత్తుగల గోడ ఇరుప్రక్కలా ఉండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను 3 ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే ఇరుప్రక్కలను 6 మూరల ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమును కొలవగా 25 మూరల వెడల్పు తేలెను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలవబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మము నుండి లోపటి గుమ్మము ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభం మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకుని రాగా అచ్చట గదులను చప్టాయు కనబడెను. చప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ చప్టా గుమ్మముల వరకు ఉండి వాటి వెడల్పున సాగి ఉండెను. అది క్రింద చప్టా ఆయను. క్రింది గుమ్మం మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలవగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయను. మరియు ఉత్తరపు వైపున బయట ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న 3 కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి 50 మూరలు వెడల్పు 25 మూరలు కనబడెను. వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను. మరియు ఎక్కుటకై 7 మెట్లుండెను. ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను. ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఒకటియు తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటియు లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములు ఉండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలవగా
100 మూరల ఎడము కనబడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడెను. దాని స్తంభములను మధ్య గోడలను కొలవగా అదే కొలత కనబడెను. మరియు వాటికి ఉన్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి ఉండెను. దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మం వరకు ఆయన కొలవగా 100 మూరలాయెను. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను. దాని కొలత అదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పై చెప్పిన కొలతకు సరిపడెను. దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. చుట్టూ మధ్య గోడల నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయట ఆవరణము తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లును పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పై చెప్పిన కొలత తేలెను. దాని కావలి గదులకును స్తంభములకును మధ్య గోడలకును కొలత అదే. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయట ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లును పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని పోయి దాని కొలువగా అదే కొలత ఆయెను. దాని కావలి గదులకును స్తంభములకును దాని మధ్య గోడలకును అదే కొలత. దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలను ఉండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను. అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల 2 బల్లలు ఉంచబడెను. వీటి మీద దహనబలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడెను. గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కుచోటను ఇరుప్రక్కల 2 బల్లలుండెను. అనగా గుమ్మపు 2 ప్రక్కల 4 బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకే ఉంచబడి ఉండెను. దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకే వినియోగించి ఉపకరణములు ఉంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4 ఆ తట్టు 4 మెట్ల దగ్గర ఉండెను. అవి 3.5 నిడివియు 3.5 వెడల్పును 3.5 ఎత్తును కలిగి మలచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టుగోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచెదరు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణపుగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులు ఉండెను. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలివారగు యాజకులది, ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతి వారే సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చేవారు. అతడు ఆ ఆవరణమును కొలవుగా నిడివియు వెడల్పును 100 మూరలే చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను. అతడు మందిరము యొక్క మంటపములోనికి నన్ను తోడుకుని వచ్చి మంటప స్తంభములను ఒక్కోదాని కొలవగా అది ఇరుప్రక్కల 5 మూరలుండెను. గుమ్మం ఇరుప్రక్కల 3 మూరల వెడల్పు. మంటపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములు ఉంచబడెను. 41వ అధ్యాయము. తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి 6 మూరలాయను. ఇది గుడారపు వెడల్పు. వాకిలి వెడల్పు 10 మూరలు. తలుపు ఇరుప్రక్కల 5 మూరలు. దాని నిడివిని కొలవగా 40 మూరలు. దాని వెడల్పు 20 మూరలు. అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలవగా 2 మూరలాయను. వాకిలి 6 మూరలు, వెడల్పు 7 మూరలు. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలవగా 20 మూరలను. ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు 20 మూరలు ఆయను. తరువాత అతడు మందిరపు గోడను కొలవగా 6 మూరలాయను. మందిరపు ప్రక్కలనున్న మేడగదులను కొలవగా 4 మూరలాయను. ఈ మేడగదులు 3 అంతస్తులు గలవి. ఇలాగున 30 గదులు ఉండెను. ఇవి మేడగదుల చొప్పున మందిరమునకు చుట్టూ కట్టబడిన గోడతో కలిసి ఉండెను. ఇవి మందిరపు గోడను ఆనుకొని ఉన్నట్టుండి ఆనుకొనక ఉండెను. ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను. పైకి ఎక్కిన కొలది మందిరము చుట్టూనున్న ఈ మేడగదుల
అంతస్తులు మరి వెడల్పగుచుండెను. గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను. పైకెక్కిన కొలది అంతస్తులు మరి వెడల్పుగా ఉండెను. మరియు నేను చూడగా మందిరము చుట్టూనున్న నేల కట్టు ఎత్తుగా కనబడెను. ఏలయనగా ఆ మేడగదులకు 6 పెద్ద మూరలు గల పునాది ఉండెను. మేడగదులకు బయటనున్న గోడ 5 మూరల వెడల్పు. మరియు మందిరపు మేడగదుల ప్రక్కల ఉన్న స్థలము ఖాళీగా విడవబడి ఉండెను. గదుల మధ్య మందిరము చుట్టూ నలుదిశల 20 మూరల వెడల్పున చోటు విడవబడి ఉండెను. మేడగదుల వాకిన్లు ఖాళీగానున్న స్థలము తట్టు ఉండెను. ఒక వాకిలి ఉత్తరపు తట్టునను ఇంకొక వాకిలి దక్షిణపు తట్టునను ఉండెను. ఖాళీగా ఉన్న స్థలము చుట్టూ 5 మూరల వెడల్పు ఉండెను. ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటి తట్టు 70 మూరల వెడల్పు, దాని గోడ 5 మూరల వెడల్పు, గోడ నిడివి 90 మూరలు. మందిరము యొక్క నిడివిని అతడు కొలవగా 100 మూరలాయెను. ప్రత్యేకింపబడిన స్థలమును దానికి ఎదురుగానున్న కట్టడమును దాని గోడలను కొలవగా 100 మూరలాయెను. మరియు తూర్పు తట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలవగా 100 మూరలాయెను. ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమునకెదురుగా ఉన్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలవగా 100 మూరలాయెను. మరియు గర్భాలయమును, ఆవరణమును, మండపములను, గడపలను, కమ్ములు గల కిటికీలను, ఎదుటి 3 అంతస్తుల చుట్టూనున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగు చేయబడెను. గడపలకెదురుగా నేల నుండి కిటికీల వరకు బల్ల కూర్పుండెను. వాకిండ్లకు పైగా మందిరమునకు బయటకు లోపలను ఉన్న గోడ అంతయు లోగడయు వెలిగోడయు చుట్టూ గోడయు కొలత ప్రకారము కట్టబడి ఉండెను. కెరూబులను ఖర్జూరపు చెట్లును ఉండెను. దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములు ఉండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహపు ముఖమును కనబడెను. ఈ ప్రకారము మందిరం అంతటి చుట్టూ ఉండెను. నేల మొదలుకొని వాకిలిపై వరకు మందిరపు గోడకు కెరూబులను, ఖర్జూరపు చెట్లును ఉండెను. మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు. పరిశుద్ధ స్థలపు ద్వారబంధములను అట్టివే. బలిపీఠపు కర్రతో చేయబడిన దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు. దాని పీఠము మూలలను ప్రక్కలను మ్రానుతో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను. మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును 2 వాకిండ్లుండెను. ఒక్కొక్క వాకిలి 2 మడత రెక్కలు గలది. మరియు గోడల మీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్ల మీదను కెరూబులను, ఖర్జూరపు చెట్లను చెక్కబడి ఉండెను. బయటి మండపమునకు విచిత్రముగా చేసిన ఉబ్బుకు వాటు పని కనబడెను. మరియు మంటపమునకు ఇరుప్రక్కల గోడలకును, మందిరపు మేడగదులకును, ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలను, ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారము ఉండెను. 42వ అధ్యాయము. అతడు ఉత్తర మార్గమున నన్ను నడిపించి బయట ఆవరణములకు తోడుకుని వచ్చి ఖాళీ చోటుకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. ఆ కట్టడము 100 మూరల నిడివి గలదే. ఉత్తర దిక్కున వాకిలి కలిగి 50 మూరలు వెడల్పు గలది. 20 మూరలు గల లోపటి ఆవరణమునకు ఎదురుగాను, బయట ఆవరణమునకు చప్టాకెదురుగాను 3వ అంతస్తులోని వసారాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను. గదులకు ఎదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలం ఉండెను. లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచి వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 వెడల్పు. వాకిండ్లకు వసారాలు ఉండుట వలన పైగదులు ఎత్తు తక్కువగాను, మధ్యగదులు ఇరుకుగాను ఉండి కురచవాయను. 3వ అంతస్తులో ఉండినవి ఆవరణములకున్న వాటి వంటి స్తంభములు. వాటికి లేవు గనుక అవి క్రింద గదుల కంటేను మధ్య గదుల కంటేను చిన్నవిగా కట్టబడి ఉండెను. మరియు గదుల వరుసను బట్టి బయటి ఆవరణము తట్టు గదులకు ఎదురుగా 50 మూరల నిడివి గల ఒక గోడ కట్టబడి ఉండెను. బయటి ఆవరణములోనున్న గదుల నిడివి 50 మూరలు గాని మందిరపు ముందటి ఆవరణము 100 మూరల నిడివి గలదై ఉండెను. ఈ గదులు గోడ క్రింద నుండి లేచినట్టుగా కనబడెను. బయటి ఆవరణంలో నుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను. విడిచోటునకు ఎదురుగానున్న కట్టడమునకు ఎదురుగాను ఆవరణపు గోడ మందములో తూర్పు తట్టు కొన్ని గదులుండెను. మరియు వాటి ఎదుటనున్న మార్గము ఉత్తరపు తట్టునున్న గదుల మార్గము వలె ఉండెను. వాటి నిడివి చొప్పునను వెడల్పు చొప్పునను ఇవియు కట్టబడెను. వీటి ద్వారములను ఆ రీతిగానే కట్టబడి ఉండెను. మరియు మార్గపు మొగను దక్షిణపు తట్టు గదుల యొక్క తలుపుల వలె వీటికి తలుపులుండెను. ఆ మార్గపు ఆవరణములోనికి పోవునొకనికి తూర్పుగా ఉన్న గోడ ఎదుటనే ఉండెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను,
విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చి యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజించెదరు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును, పాప పరిహారార్థ బలిపశు మాంసమును, అపరాధ పరిహారార్థ బలిపశు మాంసమును ఉంచెదరు. ఆ స్థలము అతి పరిశుద్ధము. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరు బట్టలు ధరించుకొనవలెను. అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచి గుమ్మమునకు వచ్చి చుట్టూను కొలిచెను. తూర్పు దిశను చుట్టూను కొలకర్రతో కొలవగా 500 బారలాయెను. ఉత్తర దిశను చుట్టూను కొలకర్రతో కొలవగా 500 బారలును, దక్షిణ దిశను కొలకర్రతో కొలవగా 500 బారలను, పశ్చిమ దిశను తిరిగి కొలకర్రతో కొలవగా 500 బారలను తేలెను. 4 తట్లు అతడు కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై దాని చుట్టూ నలుదిశలా 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉండెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమాగణతకు అర్హుడ, యోగ్యుడ, పూజ్యుడ, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడ, కృపా సత్య సంపూర్ణుడ, నీకు వందనాలయ్యా. గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా మరి ఒక నూతన దినమున మమ్మల్ని ప్రవేశపెట్టి మీరు ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఈ సమయంలో మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించండి. తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును నీ రక్తముతో కడగండి, శుద్ధీకరించండి నాయన. నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి. నువ్వు చిందించిన పరిశుద్ధ రక్తము చేత పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మాపై, మా కుటుంబాలపై నీ కృప కలుగునుగాక. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక, విడుదల లేని వారికి విడుదల కలుగునుగాక. నిశ్చయంగా నీ చిత్తమే మా కుటుంబాల్లో జరుగునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. రక్షణార్థమైన నీ కృప వారిపైన అయ్యా నాయన చేయబడునుగాక అని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా చంటి బిడ్డల మొదలు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగునుగాక. అయ్యా అలాగే తండ్రి నాయన మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంపై నీ కనికరాన్ని దిగి రానియండి ప్రభా. నాయన నీ దయను దిగి రానియండి ప్రభా. కడవరి వర్షమే మీరు దిగిరండి అయ్యా తండ్రి. ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి ప్రభా. మీరు దర్శించండి అయ్యా తండ్రి. అనేక పాపం నుండి మీరు విడిపించండి ప్రభా. అందరికీ అంతటా రక్షణ దయచండి. ఇంకనూ సువార్త అందని వరకు సువార్త అందే కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి. నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి అయ్యా ధైర్యంతో వాక్యం బోధించి అభిషేకంను వారికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా వారి కుటుంబాలన్నీ నీ కాపుదల నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. వారి రాకపోకలోని కాపుదల నాయన వారి అవసరతలన్నీ నీ మహిమలో తీర్చండి అయ్యా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి అయ్యా నాయన. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధులలో నూనె కలిగి సిద్ధముగా ఉన్నట్టు ప్రభా. క్రైస్తవులందరూ నాయన సిద్ధపడే జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా. అయ్యా తండ్రి నాయన అలాగే ప్రభా పరలోకంలో మీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి. నీ రాజ్యం స్థాపించండి. ఇజ్రాయెల్ దేశానికి క్షేమం దయచేయండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచమని ప్రార్థిస్తూ ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.